అజ్ఞాత సేవ, కీర్తికాంక్షతో కాదు. ఎవరు అన్నారు, భగవంతుడు అనేవాడు కీర్తి ఎవరికి దక్కుతుందా అని ఆలోచించకుండా లక్ష్యం కోసం పోరాడే వాళ్ళ ద్వారా మహత్కార్యాలు సాధింపచేస్తాడు. దాన్ని పూర్తిగా అంతర్లీనం చేసుకున్నటువంటి ఒక గొప్ప సంస్థ సంఘ్. నిరపేక్షత, వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలకు తావులేనటువంటి ఆలోచన. మా నాన్నగారు ఓ శ్లోకం చదువుతుండేవారు, మనందరికీ తెలిసిందే. మన సాంప్రదాయంలో ఏమిటి మనకు కావలసినటువంటి నియమాలు అని చెప్పని: అహింస, సత్య, ఆస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య. ఈ 5 పూర్తిగా మూర్తిభవించిన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్. అందుకు ఈ జాతి నిరంతరం రుణపడి ఉండాలి, రుణపడి ఉంటుంది. రెండోది, మొక్కలైన సమాజం మనది. ఇన్ని వేల సంవత్సరాల అవిచ్ఛిన్నమైన చరిత్ర, సంస్కృతి ఉన్నా కూడా వివిధ కారణాల వల్ల మనందరికీ తెలుసు. నిరంతరం ఈ మొక్కలైన సమాజాన్ని కలపటం ఎట్లా, ఐక్యత సాధించడం ఎట్లా. మూడోది, హైందవానికి ఎలాంటి నిర్వచనాన్ని ఇవ్వాలి. ఏదో ఫలానా విగ్రహాన్ని పూజించు, ఫలానా శాఖని అనుసరించు అని ఏనాడు నాకు తెలిసి సంఘం చెప్పలేదు. నాకు దేవుడిని తెలియదు, నిర్మహోటంగా చెప్తాను, నాకు తెలియదు, నాకు ఇంకా అంత జ్ఞానం రాలా, సంశయవాదిని. కానీ హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్ప ఆలోచన ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ప్రపంచ సాంప్రదాయాల్లో మరే సాంప్రదాయం ఇంత స్పష్టంగా నీకు తోచిన రీతిలో సత్యాన్ని వెతుక్కో అని చెప్పాల. అందుకే నిరీశ్వరవాది అయినటువంటి ఒక కణాదుణ్ణి కానీ చార్వాకుణ్ణి కానీ ఋషిగా చేశాం. ఓ బ్రహ్మగుప్తుడు, ఒక ఆర్యభట్, ఓ భాస్కరుడు, ఓ శంకరుడు, అందరూ మనకి మన పరంపరలో గౌరవించదగ్గ ఋషులు.